చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఓ షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దాదాపు గంటన్నర పాటు విమానం టైర్లలో దాక్కొని ఓ బాలుడు ప్రయాణించాడు. చివరికి బతికి బయటపడ్డాడు. ఊహకందని సాహసంతో 13 ఏళ్ల ఆఫ్ఘనిస్తాన్ బాలుడు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేశాడు. గంటన్నర పాటు అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో ప్రయాణించి సురక్షితంగా కిందకు దిగడం అక్కడున్న అధికారులను సైతం ఆశ్చర్యపరిచింది. ఆఫ్ఘనిస్తాన్కు చెందినటువంటి ఓ 13 ఏళ్ల యువకుడు కాబూల్ నుంచి భారత్కు విమాన టైర్ల వెనుక ఉన్న చిన్నపాటి ఖాళీ స్థలంలో ఇరుక్కొని వచ్చాడు. ఏమాత్రం ప్రమాదం సంభవించినా అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. పైగా ఇది ఆఫ్ఘన్లోని విమానయాన శాఖ భద్రతా లోపాన్ని చూపెడుతోంది. అయితే ఆ యువకుడు చొరబాటు చేయాలనుకుంది భారత్లో కాదు, ఇరాన్కు వెళ్లాలని అనుకొని తెలియకుండా భారత్కు వచ్చే ఫ్లైట్లో ఎక్కాడు. KAM ఎయిర్కు చెందినటువంటి ఎయిర్ బస్ A340 వెనక చక్రాల సందులో 13 ఏళ్ల బాలుడు దాక్కున్నాడు. సుమారు 94 నిమిషాల విమాన ప్రయాణం చేసి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఆ విమానం కాబూల్లోని హమీద్ కర్నాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఉదయం 8:46 బయలుదేరి 10:20 ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత బాలుడు విమానం సమీపంలోని నిషేధిత ప్రాంతంలో నడుస్తున్నట్లు సిబ్బంది గుర్తించారు. దీంతో అధికారులను వెంటనే అప్రమత్తం చేయడంతో బాలుడిని పట్టుకున్నారు. ఇదిలా ఉంటే గంటన్నర పాటు బాలుడు విమాన టైర్ల భాగంలో ప్రయాణించడం వెనుక పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. విమానం టైర్ల వెనకాల కొద్దిపాటి ఖాళీ స్థలం ఉంటుంది. అయితే అందులో ఆక్సిజన్ అందడం జరగదు. ఇదే సందులో బాలుడు ఇరికి కూర్చున్నాడు. ఇక్కడ ఆక్సిజన్ లేకపోవడం, ఘనీభవన ఉష్ణోగ్రతలు, చక్రాల కింద నలిగిపోయే ప్రమాదం వంటివి ఉంటాయి. దీంతో పాటే ఏకంగా 30,000 అడుగుల ఎత్తులో ఉన్న పరిస్థితులు మనిషి ప్రాణానికి ప్రమాదం. వీల్ బేలో మూసి ఉన్న ప్రాంతం ఒక ఎత్తు అయితే అదే ఒత్తిడితో కూడిన స్థలంలో బాలుడు 90 నిమిషాలకు పైగా ఉండడం షాక్కు గురి చేసిందని విమానయాన నిపుణులు అంటున్నారు. విమానం టేకాఫ్ తర్వాత టైర్ను మూసివేస్తారు. ఇక లోపల ఉష్ణోగ్రత కఠినంగా ఉంటుంది. అయితే ప్రయాణికుల క్యాబిన్లో ఉంటే పరిస్థితి అక్కడ కూడా ఉండవచ్చు. ఇది అతను ఈ ఇరుకు సందులో జీవించడానికి సహాయపడి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్కి మోడరన్ సిటీ అనే పేరుండేది. కానీ ఇప్పుడు అక్కడ అత్యంత భయంకరమైనటువంటి సంక్షోభం ఏర్పడింది. అదే నీటి కొరత. గత కొన్నాళ్ళుగా అడుగంటిన భూగర్భ జలాలు, రోజురోజుకు దిగజారుతున్న వాతావరణ పరిస్థితులు, ఈ ధోరణి ఇలా కొనసాగితే 60 లక్షల ప్రజలున్న కాబూల్ నగరం రాబోయే 5 ఏళ్లలో ప్రపంచంలోనే నీరు లేక ఎడారిగా మారనుంది. నీరు లేక అల్లాడే తొలి ఆధునిక నగరంగా మారే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ సహాయ సంస్థ మెర్సీ కార్స్ కొత్త నివేదిక ప్రకటన ప్రకారం కాబూల్ ప్రపంచంలోనే నీటి కొరత ఉన్న మొట్టమొదటి ఆధునిక నగరంగా మారే సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. దాదాపు 6 మిలియన్ల మందికి నివాసంగా ఉన్న ఆఫ్ఘన్ రాజధానిలో అత్యవసర చర్యలు తీసుకోకపోతే 2030 నాటికి దాని జలాశయాలు ఎండిపోయే ప్రమాదం ఉంది. మొత్తంగా అక్కడి పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో బాలుడు ఇరాన్ వెళ్లాలని అనుకున్నట్లుగా అందరూ భావిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.